హలో అందరికీ నమస్తే మిత్రమా, అందరూ బాగున్నారా? ఆ, విషయం ఏమిటంటే మన గత కొద్ది రోజుల నుంచి ఏపీపీఎస్సి 1:100 అనే రేషియోలో ఉంది, ఆలోచనలో ఉంది. మరి ఈ ఆలోచన ఎంతమందికి లాభం ఉంది, ఎంతమందికి నష్టం ఉంది అనేది మనమే తెలుసుకోవాలి. ఈ 1:100 తీయడం వల్ల పెద్దగా అయితే కొంతమంది వరకే లాభం ఉంది, కానీ చాలా మందికి అయితే చాలా వరకు నష్టం ఉందనేది నా ఆలోచన. బట్ ఏదేమైనప్పటికీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనమైతే మూసుకొని కూర్చోవలసిందే, ఇంకా అంతకుమించి అయితే ఏం చేయలేం. దీని గురించి మనం ఇంకా ఆందోళన పడినా ఏం చేసినా కూడా అయితే ఏం చేయలేము. సో ఇంకేంటంటే మనకి ప్రభుత్వాలు నిరుద్యోగులకి చాలా అన్యాయం చేస్తుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామంటారు, ఇవ్వరు. అలాగే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే డిఎస్సి 20,000కి పోస్టులు ఉన్నాయన్నారు, 6,000 ఇచ్చారు. మళ్ళీ దాన్ని 2 ఇయర్స్ అదే ప్రొహిబిషన్ పీరియడ్ ఉంది, మళ్ళీ 2 ఇయర్స్ చేయాలా. ఇట్లా నిరుద్యోగులకి చాలా అన్యాయం చేస్తున్నారు అనేది నా ఆలోచన. సో దీని మీద ఎవరు గొంతెత్తే వాళ్ళైతే లేరు. ఎవరు వాళ్ళ కోసం, వాళ్ళ స్వార్థం కోసం అప్పుడప్పటికి పనులు జరుపుకునే రాజకీయవేత్తలే ఉన్నారు. బట్ నిరుద్యోగులకి న్యాయం చేసే వ్యక్తులైతే ఎవరు లేరనేది నా ఆలోచన. నేనేమంటున్నానంటే ఇప్పుడు మనకి రీసెంట్గా మనకి రాబోతుంది నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్. దీనిపైన గలమెత్తాల నిరుద్యోగులు అనేది నా ఆలోచన. సో ఏదో విధంగా అయితే వాళ్ళకి సమాధానం చెప్పాలి. మనం ఇలాగే ఉంటే ఇలాగే తొక్కేసుకుంటూ పోతుంటారు. మన కళలు, మన ఆశయాలు, మన ఆలోచనని ఈ రాజకీయవేత్తలు తొక్కుకుంటూ పోతుంటారు. వాళ్ళు పైకి పోతూనే ఉంటారు. వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కొడుకులు అమెరికాలో, లండన్లో, ఎక్కడెక్కడో చదువుతుంటారు. మనం మాత్రం ఈ పల్లెటూరులోనే 5,000కి, 10,000కి, 12,000కి జాబులు చేసుకొని పెళ్ళిళ్ళు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు కాక ఇట్లా మన బతుకులు ఈ విధంగానే ఉంటాయి. కాబట్టి మనకి సమాధానం చెప్పాలంటే నిరుద్యోగులంతా గలమెత్తాలనేది నా ఆలోచన. ఐకమత్యమే మహాబలం అంటారు కదా, అట్లా ఇప్పుడు సమాధానం చెప్పడానికి ఈ ఎలక్షన్ మంచి నిదర్శనం. నిరుద్యోగులందరూ నామినేషన్ వేసే ఆలోచనలో ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఏదేమైనప్పటికీ మనమైతే ఏమైతే చేయలేము కాబట్టి ఇది జస్ట్ నా యొక్క ఇంటెన్షన్ మీకు చెప్తున్నాను. బట్ మీరు అందరూ ఏమనుకున్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఏ విధంగానే స్వీకరిస్తాను. తప్పకుండా మాత్రం చూస్తూ మాత్రం లైక్ చేయకుండా, కామెంట్ చేయకుండా మాత్రం ఉండొద్దండి. అలాగే కొంతమందికి షేర్ చేయండి. నేను చెప్పే విషయం ఎవరికన్నా ఎక్కడో ఒక ఉండొచ్చు అనేది నా ఆలోచన. బట్ ఇది మిత్రమా, సో ఇలా చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అనమాట. సో షేర్ చేయండి, ఎక్కువ మందికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.